ఇది నకిలీ ధృవపత్రాలతో డాక్టర్ ఉద్యోగం చేసిన కేసు కాదు. ఇది తప్పుడు సర్టిఫికేట్లతో టీచర్ ఉద్యోగం పొందిన అంశము కాదు. ఇది వాళ్ళ రాజకీయ పలుకుబడితో ఏదో అక్రమంగా ఉద్యోగం సంపాదించుకున్న అంశము కాదు. ఇది పూర్తిగా 30 ఏళ్ల పాటు తమ శ్రమను సింగరేణి గనులలో చిందించి నేడు దొంగలుగా చిత్రీకరించబడుతున్న కార్మికుడి కథ. ఈ సుమారు 3 దశాబ్దాల పాటు ఉద్యోగం చేసి సింగరేణిలో అదే పేరు మీద జీతాలు పొందుతూ వెల్ఫేర్ పొందుతూ అదే పేరు మీద ఆయనకు రావాల్సిన అన్ని కూడా పొంది నేడు అన్డాక్యుమెంటెడ్ లేబర్గా ఒక దొంగ ఉద్యోగిగా చిత్రీకరించబడే అంశంపై ఈరోజు మన ప్రత్యేక కథనం. గత 10 ఏళ్లుగా సింగరేణిలో కొందరు కార్మికుల వారసులు వాళ్ళు ఎలాంటి ధర్నాలు చేసినా ఎలాంటి వినతి పత్రాలు అందించినా ఎవరితో వెళ్ళి వాళ్ళ మొరబెట్టుకున్నా అటు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ లేదా ఇటు సంఘ నాయకులు కానీ సింగరేణి యాజమాన్యం కానీ స్పందించని ఈ సమస్య అసలు ఎక్కడ మొదలైందో చూద్దాం. సింగరేణి కార్యాలయం ఎదుట గత 5 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఏదైతే అలియాస్ పేర్లతో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత 5 రోజులుగా దీక్ష చేస్తున్నారు. దీంట్లో భాగంగా గత 3 రోజుల నుంచి వాళ్ళు చేపట్టారు అనమాట. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ ఏదైతే ఈ సింగరేణి ప్రధాన కార్యాలయం ఉందో ఆ కార్యాలయం ముందు ఉన్నారు. ఒకసారి వాళ్ళ పరిస్థితి మనం చూసే పరిస్థితి చూద్దాం. వాళ్ళు సుమారు గత 2 నుంచి 3 రోజులుగా వాళ్ళు ఎలాంటి కనీసం మంచినీళ్ళు కూడా లేకుండా వాళ్ళు ప్రస్తుతానికి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ సింగరేణి యాజమాన్యంతో పాటు అసలు ప్రభుత్వం కూడా వాళ్ళ వైపు నుంచి అసలు ఏ రకమైన స్పష్టత లేదని చెప్పేసి వాళ్ళు దీనిపైన అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ సమస్య ఏందనే విషయాన్ని కూడా అసలు చాలా కాలంగా గత దశాబ్ద కాలంగా ఈ సమస్య ఎప్పటి నుంచో పెండింగ్ లోనే ఉంది. దీనిపైన ఇప్పటి వరకు ఏ అధికారులు కానీ ఎవరు కానీ మాట్లాడే ప్రయత్నం కానీ వీళ్ళ తరపున కానీ అసలు ఆ విషయాన్ని సమీక్షించే విషయం కానీ ఎవరు చేయట్లేదు. అసలు ఈ అలియాస్ పేర్లో ఏంటి ఈ సమస్య ఏందనే విషయానికి వస్తే గతంలో ఎప్పుడో గత 34 సంవత్సరాల కింద సింగరేణిలో పరిస్థితులు చాలా వేరుగా ఉండేవి. ఆ లోతట్టు బావులలో పనిచేసేందుకు కూడా ఎవరు కూడా కార్మికులు ముందుకు వచ్చేటోళ్ళు కాదు. అయితే ఆ నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులు లేదా కార్మికులు ఆ ఉద్యోగాన్ని మానేస్తే ఆ వాళ్ళ ప్లేస్ లో ఈ అధికారులే తీసుకొచ్చి వేరే వాళ్ళని ఉద్యోగంలో చేర్చారని చెప్పేసి ఆ అపవాదు ఒకటి ఉంది, ఆ ఆరోపణలు ఉంది. అది ఎంతవరకు నిజం అనేది అధికారులు తెలియాల్సి ఉంది. అయితే వాళ్ళ బదులు వీళ్ళు ఉద్యోగాలు చేశారనే నేపథ్యంలో వీళ్ళ పేర్లు ఇప్పుడు మారుగా ఉందని చెప్పేసి విజిలెన్స్ అధికారులు అంటున్నారు. సుమారు వీళ్ళు ఒక్కొక్క ఉద్యోగి అయితే సుమారు 30 నుంచి 35 సంవత్సరాల పాటు వాళ్ళ కష్టాన్ని ఈ గుహలలోనే ఈ సింగరేణి గనులలోనే చిందించారు. కానీ వాళ్ళ కష్టానికి ఇప్పుడు వాళ్ళని దొంగలనే చిత్రీకరణ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళది ఏదైతే మెడికల్ బోర్డు వాళ్ళకి అర్హతగా రావాల్సిన మెడికల్ బోర్డుతో పాటు వాళ్ళ వారసుల ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు ఇవ్వబోమని వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వమని చెప్పేసి సింగరేణి యాజమాన్యం అయితే మొరాయిస్తుంది. ఈ విషయంలో మనము ప్రధానంగా ఏదైతే ఉన్నారో వీళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము ఒకసారి మీరు చెప్పండి అసలు ఏంటి మీ సమస్య ఏంటి, మీరు ఎందుకు గత వారం రోజుల నుండి మేము RG1 GM ఆఫీస్ ముందు కూడా ధర్నా చేయడం జరిగింది. తదనంతరం హెడ్ ఆఫీస్ ముందు చేస్తే మా సమస్య కొలిక్కి వస్తుందని ఆశతో హెడ్ ఆఫీస్ ముందు 5 రోజుల నుంచి నిరసన దీక్ష పెట్టినాం. 2 రోజులు నిరసన దీక్ష చేసినాం. 3వ రోజు నుండి ఆమరణ నిరాహార దీక్షకు మా నాయకుడు లక్క శ్రావణ్ గౌడ్ మరియు రాజేందర్ మరియు సాయి కిరణ్ మరియు బాబర్ బాషా మిగతా 8 మంది ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. 8 మంది ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటే నేటి రోజు వరకు వారి బీపీ లెవెల్స్ 60, 80, 70, 60గా ఉంది. వాళ్ళ పరిస్థితి అసలు మీ సమస్య ఏంది, మీరు ఏం కోరుకుంటున్నారు? మేము గత 10 ఏళ్ల నుంచి ఈ సమస్యతో పోరాడుతున్నాం. 2-3 సంవత్సరాల నుంచి ఏదైతే GMల చుట్టూ తిరిగాము మరియు డైరెక్టర్ల చుట్టూ తిరిగాము, C&MDని కలిశాము. తర్వాత రాజకీయ నిర్ణయం కావాలి అంటే ఎమ్మెల్యేలను కలిశాము. అంతకుముందు బట్టి విక్రమార్కని కలిశాము, CMను కూడా కలిశాము. బట్టి విక్రమార్క గారిని కలిస్తే 3 నెల రోజుల్లో మీ సమస్యపై కమిటీ వేసి పరిష్కరిస్తా అన్నారు. ఇప్పటి వరకు 3 నెలలు కావస్తుంది. కమిటీ వేశారని చెప్తున్నారు కానీ కమిటీ యొక్క పూర్తి స్థాయి మెంబర్లు ఎవరో చెప్తలేరు. సరే అది ఎప్పుడు కమిటీ నిర్ణయం అయిద్దో చెప్పలేదు. ఇప్పటికి కమిటీ వేసి 1 నెల రోజులు అవుతుంది అంటున్నారు. కమిటీ వేసి 1 నెల రోజులే నివేదిక రావాలంటే కావాలనే కమిటీల పేర్లు చెప్పి కాలయాపన చేస్తున్నారు. ఎందుకు నివేదిక ఇస్తలేరు, ఆ కమిటీ ఎందుకు కూర్చుంటలేదని మేము ఈ యాజమాన్యం పట్ల ఖచ్చితంగా వెంటనే కమిటీ నిర్ణయమా లేదా యాజమాన్యం స్పందించి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్షకు మా సభ్యులు పూనుకోవడం జరిగింది.
అయితే మీరు చెప్పండి, ఏమండి మీకు వయసు ఎంత ఉంది? మీకు నాకు 72 సార్. మీరేంది అసలు దేనికోసం మీరు కూడా ఇప్పుడు అమరణ దీక్షలో కూర్చున్నారు ఇక్కడ? నా కొడుకు ఉద్యోగం కోసం. ఏమంటున్నారు మీకు అధికారులు? ఏమంటున్నారు? అధికారులు ఏమన్నారు, అప్పుడు మారుపేరు మీద వాళ్ళే అపార్ట్మెంట్ చేసుకున్నారు. వాళ్ళే అపార్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ నువ్వు మారుపేరు చేసినావు, నీ కొడుకు ఉద్యోగం లేదు అంటున్నారు. మీరు సుమారు ఎన్ని సంవత్సరాలు చేశారు? 32 సంవత్సరాలు చేసిన. 32 సంవత్సరాలు సింగరేణి గనిలో మీరు పనిచేశారు. ఇప్పుడు మీ పేరు మీదనే మీకు ఎంప్లాయ్మెంట్స్ కానీ లేకపోతే మీకు జీతాలు కానీ మీ అన్ని వెల్ఫేర్ కానీ మీకు మీ పేరు మీదనే వచ్చాయని? సొంతం పేరు ఉన్నాయి కానీ నా కొడుకులు నా సొంతం పేరు మీద చదువుకున్నారు. వాళ్ళు మీ సొంతం పేరు మీద చదువుకున్నారు. ఇప్పుడు అధికారులు మాత్రం మిమ్మల్ని ఏమంటున్నారు? మీరు కాదంటున్నారా? నువ్వు మారు పేరు చేసినావు, నీకు ఉద్యోగం రాదు, నీకు పైసలు రావు, నువ్వు దొంగ పేరు చేసినావు అని లెటర్ ఇచ్చింది. అసలు గతంలో ఏం జరిగింది? మీరు చేశారా అలా ఏమైనా? గతంలో వాళ్ళే అపార్ట్మెంట్ చేసుకున్నారు సార్ మమ్మల్ని మారు పేరు మీద. వాళ్ళు అధికారులు అపాయింట్మెంట్ తీసుకున్నారు. అధికారులు అందరు వాళ్ళు చేసిందే ఇది, లేకుంటే మేము కావాలనిపోయినా మాకు ఉద్యోగం చేసడానికి వాళ్ళు అత్తలేరు, చచ్చిపోతాను అని రాంటేనే మేము ధైర్యం చేసిపోయాను. ఇప్పుడు మీరు అమరణ దీక్షలో ఉన్నారా? మీరు? నేను లేను, మా పిల్లలు ఉన్నారు. మీ బాబా అందరు ఇక నేను కూడా ఉన్నా కానీ వశపడక నేను సాయంత్రం ఒప్పుకున్నాను. ఇక్కడ మనం ప్రస్తుతానికి పరిస్థితి అయితే చూస్తున్నాం మనము. అంటే కనీసం 8 మంది సుమారుగా ఈ సమస్యతో అధికారుల దగ్గర కూడా నాకు తెలిసి దీనికి లెక్క లేదంటున్నారు. వీళ్ళేమో ఒక 100 నుంచి 120 మంది ఉంటుంటే అధికారులు ఏమో 300 నుంచి 350 మంది దాకా అంటున్నారు. వాళ్ళ పరిస్థితి మనం చూస్తున్నాం, చాలా తీవ్ర అవస్థకు గురైనారు వాళ్ళు. అంటే గత 49 గంటల నుంచి వాళ్ళకు ఎలాంటి మంచినీటి సదుపాయంతో అంటే కొంచెం మంచినీటి కూడా వాళ్ళు తీసుకోకుండా ఉన్నారనమాట వాళ్ళు. దీనిపైన ఇది ప్రధాన కార్యాలయం ముందే జరుగుతుంది. నిన్ననే ఇక్కడ సింగరేణి సీఎండీతో పాటు డైరెక్టర్ పా గారు కూడా ఇక్కడ ఇండిపెండెంట్ అంటే సెలబ్రేషన్స్ కి వచ్చారనమాట. కానీ వీళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఉంది. అంటే అధికారులు ఇక్కడ 2 ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నా సరే వాళ్ళ వైపు కనీసము కన్నెత్తిని కూడా చూడని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడు అంటున్న దాని ప్రకారం చూస్తే ఒక 3 మేము ఆల్రెడీ కోల్పోయామని ఈ పరిస్థితిలో ఇది చావోరేవో తేలే వరకు, మా సమస్య తేలే వరకు మేము ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ఖచ్చితంగా అంటున్నారు. అయితే మరి అధికారులు ఎందుకు దీనిపైన స్పందించడం అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సుమారు వాళ్ళు 30 నుంచి 30 సంవత్సరాల పాటు అంటే వాళ్ళ చెమటతోనే సింగరేణి గనులన్నీ కూడా తడిసిపోయి ఉంటాయి. వాళ్ళ ఏదైనా ఏమైనా ప్రమాదం జరుగుంటే వాళ్ళ యాక్సిడెంట్లో వాళ్ళ రక్తపు పొట్టుతో కూడా ఆ గనులు తడిసిపోయి ఉంటాయి. సింగరేణి అధికారులు తెలిసి ఉండకపోవచ్చేమో కానీ ఆ గనులకు మాత్రం తెలుసు ఈ కార్మికుల వీళ్ళు అసలు ఒరిజినల్ కార్మికుల కాదా అన్నది. అయినా సరే సింగరేణి యాజమాన్యం ఎందుకు స్పందించడం లేనిది ఇప్పుడు చాలా ప్రశ్నార్థకరంగా మారింది. దీంతో పాటు ప్రభుత్వాలు కూడా దీనిపైన ఖచ్చితంగా స్పందించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కార్మిక సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళు అసలు ఈ విషయాన్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి బలమైన కారణము కార్మిక సంఘం ఉన్న నాయకులే. ఇప్పుడు ప్రస్తుతానికి ఏఐటీసీ ప్రాతినిధ్య సంఘం, ఏఐటీసీ గుర్తింపు సంఘంతో పాటు ఐఎన్టీసీ ప్రాతినిధ్య సంఘం ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కూడా ఈ ధర్నాలో వాళ్ళు ఇక్కడ కూర్చొని నిరాహార దీక్షలో కూర్చొని వాళ్ళు కూడా వీళ్ళతో పాటు అమర నిర్దేశం చేస్తే తప్ప దీనికి ప్రభుత్వం కానీ ఇటు సింగరేణి యాజమాన్యం స్పందించే సూచనలు అయితే మనకు కనిపించలేకుండా పోతుంది. అయితే గత 30 ఏళ్లుగా సింగరేణి కోసం ఆహర్నిశలు శ్రమించిన ఈ కార్మికులు నిజంగానే దొంగ కార్మికుల? ఈ విషయాన్ని సింగరేణి యాజమాన్యం ఇప్పటిదాకా ఎందుకు ఛేదించలేకపోయింది? వీళ్ళు దొంగ కార్మికులు అన్న విషయాన్ని వాళ్ళ 2 సంవత్సరాలు సర్వీసు ఉన్నప్పుడే వాళ్ళని మెడికల్ బోర్డు నుంచి వాళ్ళకి 2 సంవత్సరాల సర్వీస్ నుంచి దూరం చేసి మెడికల్ బోర్డు చేసి వాళ్ళకి మెడికల్ అన్ఫిట్ చేసి వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇస్తామని ఆశ కల్పించి ఇప్పుడెందుకు వాళ్ళని దొంగ ఉద్యోగులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు? అసలు దీనిపైన ప్రభుత్వాలు ఎందుకు ఇప్పటిదాకా అసలు దీనిపైన చర్యలు తీసుకోలేకపోతున్నాయి? సింగరేణి యాజమాన్యం కూడా దీనిపైన ఏదో ఒక అంశాన్ని మిమ్మల్ని ఉద్యోగం ఇస్తాము ఇయ్యము అనే విషయాన్ని ఎందుకు ఇవ్వకుండా తాత్సారం చేస్తుంది? అసలు ఈ సంఘ కార్మికులుగా చలామణి అవుతున్న నాయకులు ఎవరైతే ఉన్నారో అసలు ఈ విషయం పైన వీళ్ళకి అసలు శ్రద్ధ ఉందా? అసలు వీళ్ళైనా ఈ విషయాన్ని ఇంత జటిలంగా మార్చింది? అంటే సుమారు 10 సంవత్సరాలుగా వీళ్ళు ఇంత పెద్ద పోరాటము ఇంత పెద్ద ఇది చేస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు అసలు కొంచెం ఉలుకు పలుకు లేకుండా ఉంటున్నారు? గత చివరి 10 సంవత్సరాల నుంచి గత చివరి 10 సంవత్సరాల నుంచి కూడా టీబీజీకే సంఘం ఏదైతే ఉందో ఆ సంఘమే అధికారిక సంఘంగా ఉంది. అప్పుడు గుర్తింపు సంఘంగా ఉంది. గుర్తింపు సంఘంగా ఉన్న టీపీజీకేఎస్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఆ సంఘ నేతలకు సంబంధించిన కొందరు లేకపోతే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు వచ్చి వీళ్ళకి ఎందుకు ఇప్పుడు సపోర్ట్ గా నిలబడేందుకు వీళ్ళ దగ్గర ముస్లిం కన్నీళ్ళు ఎందుకు ఆరుస్తున్న ప్రయత్నం చేస్తున్నారు? అసలు దీంట్లో ఐఎన్టీసీ ఏఐటీసీ సంఘాలు ఎట్టుపోయాయి. ఎప్పటి నుంచో కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘాలుగా ఉన్న ఈ సంఘాలు ఎందుకు ఈ విషయానికి ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్యకు సంబంధించి వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు జనక్ ప్రసాద్ లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతం గుర్తింపు సంఘం ఉన్న ఏఐటీసీ సీతారామ లాంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎందుకు యాజమాన్యంతో చర్చలకు ముందుకు రావడం లేదు?
ఈ అంశాలన్నీ కూడా ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు ఇంత జటిలంగా మారుస్తున్నది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళు ప్రస్తుతానికి అంటే మొదటిగా వీళ్ళు నిరాహార దీక్ష కూర్చున్నారు. దాని తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు వీళ్ళు కంకణం కట్టుకొని గత 50 గంటలుగా వీళ్ళు కనీసం మంచినీళ్ళు కూడా లేకుండా వీళ్ళ దీక్షను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వీళ్ళ పరిస్థితి చేజారుతుందని, వీళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి అక్కడికి వచ్చిన కొంతమంది వైద్యులు కూడా చెప్పే పరిస్థితి చేశారు. అయితే సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు ఈ ధర్నా అవసరమా? యాజమాన్యము ఇప్పటికైనా సరే ప్రస్తుతానికి ఎవరైతే సింగరేణి సిఎండిగా ఉన్న అధికారితో పాటు సింగరేణి డైరెక్టర్ బాగా ఉన్న గౌతమ్ పోట్రు కూడా వీళ్ళు కూడా ప్రస్తుతానికి కొత్తడంలోనే ఉన్నారు వాళ్ళు. కానీ వీళ్ళతో పిలిపించి చర్చలకు ఎందుకు రావడం లేదు? దీనిపైన కమిటీ వేసామంటున్నారు. కానీ ఆ కమిటీ యొక్క తుది నిర్ణయం ఏంది? ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు, ఎలా ఆ కమిటీని ఫామ్ చేస్తున్నారు అలాంటి అంశాలు కూడా వీళ్ళు ఇప్పటిదాకా బయటకు చెప్పకపోవడమే ఈ అంశం మొత్తాన్ని కూడా చాలా జటిలంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. దీనిపైన అటు ప్రభుత్వం కానీ, ఇటు సింగరేణి యాజమాన్యం కానీ, ఇటు సంఘ నాయకులు కానీ తక్షణమే స్పందించి వీళ్ళ సమస్యకు ఒక ముగింపు పలకాలని కార్మికుల నుంచి డిమాండ్ వినబడుతుంది.